2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉష. 5 సంవత్సరాల ఆడపిల్లలున్న ప్రతి తల్లి తండ్రి ఈ వీడియో పూర్తిగా చూడండి. హైజీన్ అనేది చాలా అవసరం, ఎస్పెషల్లీ ఆడపిల్లలకని మనం చెప్తూ ఉంటుంటాం. ఈ మధ్య కాలంలో వెట్ వైప్స్ అని, లేదు అంటే శానిటరీ ప్యాడ్స్ అని, లేదంటే రకరకాలవన్నీ వచ్చేసిన తర్వాత కొంత హైజీన్లో నెగ్లిజెన్సీ చూపిస్తూ ఉంటాము. బట్ బేసిక్ హైజీన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో హైజీన్లో ప్రతి తల్లి చొరవ తీసుకుని ఆడపిల్లలకి ఏం నేర్పించాలన్న దానిపైన మనతో పాటు సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. హైజీన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేయాలి, అవసరమని చెప్తూ ఉంటారు. బట్ జనరల్గా మనం ఇంటి వాతావరణంలో చూస్తే ప్రతి ఆడపిల్లకి తల్లి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పాలి అంటారు. అందులో హైజీన్ అనేది మరి ముఖ్యమని చెప్తూ ఉంటాం. 5 ఏళ్ల నుంచి ఆడపిల్లలకి హైజీన్ విషయంలో ఎక్కడెక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. ఫస్ట్ థింగ్, అసలు ఆడపిల్ల పుట్టగానే తల్లి చాలా సంతోషపడుతుంది. పుట్టినప్పటి నుంచి కూడా మా పిల్లలకి అవి కొనాలి, ఇవి కొనాలి, ఆ బట్టలు వేయాలి, ఇలా రెడీ చేయాలి అని చాలా కలలు కంటూ ఉంటుంది. ఇలా ఆలోచించడంతో పాటు ఆ ఆడపిల్ల ఫ్యూచర్ లైఫ్ బాగుండాలి అంటే ఇంకొన్ని ఆ పిల్ల జీవితానికి సంబంధించినవి కొన్ని నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది. అలా ఇచ్చే ట్రైనింగ్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్. చాలామంది ఆడపిల్లలు మనం ఇప్పుడు చూసినట్లయితే బయటకు వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ యూస్ చేయడానికి సిగ్గుపడుతూ ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. అవి నీట్గా ఉండవనే అయి ఉండొచ్చు, లేదంటే అందరూ జనాలు ఉన్నారు అని, చుట్టూ జనాలు ఉన్నారు, నేను ఇప్పుడు వాష్రూమ్ యూస్ చేస్తే ఏమవుతుందో, ఏమనుకుంటారో అని సిగ్గుపడుతూ ఉంటారు. ఫస్ట్ తల్లి అర్థమయ్యేలా చెప్పాల్సింది ఏంటి అంటే, వాష్రూమ్ యూస్ చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు, ఇది చాలా నార్మల్ థింగ్. ఒకవేళ నువ్వు యూరిన్ని హోల్డ్ చేసుకున్నట్లయితే నలుగురు ఉన్నారని, నువ్వు ఫ్యూచర్లో దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ బారినైతే పడతావు అని పాపకు చాలా అర్థమయ్యేలా చెప్పాలి. ఒకవేళ హైజీన్ విషయంలో నీకు టాయిలెట్ నీట్గా లేదు అని అనిపిస్తే ఫస్ట్ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని నువ్వు యూరిన్ పాస్ చేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకుని నీ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని టిష్యూతో కానీ వాటర్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోమని చెప్పాలి. ఓకే. అలా చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ అండ్ ఫర్దర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అనేది పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అంత నాలెడ్జ్ మనం 5 yearsకే ఇవ్వలేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి మెల్లగా అర్థమవుతుంది. ట్రూ. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్నర్ వేర్ హైజీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే ఇన్నర్ వేర్స్ని చాలామంది ఓకే పర్వాలేదు బాగానే ఉంది కదా అని నెక్స్ట్ డే కూడా అవే యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ టైట్గా ఉన్న ఇన్నర్స్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఫ్యాన్సీగా ఉన్నాయి కదా, పిల్లలకి బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో పాలిస్టర్వి కూడా యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ హర్ట్ అవుతుంది, చాలా స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో బట్టలు ఎప్పుడు కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంతేకాకుండా ఇన్నర్ వేర్స్ని 5 years వచ్చినప్పటి నుంచి కూడా ఎవరివి వాళ్ళే వాష్ చేసుకోవడం అనేది మదర్ పిల్లలకి చెప్పాలి. ఓకే. ఎస్పెషల్లీ ఆడపిల్లకి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కూడా తను అలవాటు చేసుకుంటూ ఉంటుందో పెద్ద అయ్యాక ఇలాంటి పర్సనల్ థింగ్స్కి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ పార్ట్ అవేర్నెస్. ఇది చాలామంది పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి ఇప్పటికీ స్కూల్స్లో చెప్తున్నప్పటికీ కూడా ఇంకా వీటి మీద అవేర్నెస్ లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఇవ్వాల్సిన బేసిక్ అవేర్నెస్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు. ఫస్ట్ అసలు ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి, వాటిని ఎవరు టచ్ చేయొచ్చు, ఎవరు టచ్ చేయకూడదు, ఇది చాలా క్లియర్గా చెప్పాలి. ఎవరు టచ్ చేయొచ్చు, అమ్మ మాత్రమే టచ్ చేయాలి. ఇంకా డాక్టర్ టచ్ చేయొచ్చు, అది కూడా అమ్మ పక్కనున్నప్పుడు మాత్రమే డాక్టర్ కూడా టచ్ చేయొచ్చు. అంతకు మించి అమ్మ లేదు అంటే డాక్టర్కి కూడా రైట్ లేదు. అంటే అమ్మ లేకపోతే డాక్టర్ కూడా టచ్ చేయకూడదు అంటే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఇంకా అసలు ఆ ఛాన్సే ఇవ్వకూడదు. ఓకే. అది ఎడ్యుకేట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఇవి చెప్తామో వాళ్ళకి బౌండరీస్ తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే బయట వాళ్ళు తప్పుగా మనల్ని టచ్ చేయాలి అని చూసినప్పుడు పిల్లలు అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అనేది గ్రహించే శక్తి వాళ్ళకు వస్తుంది. దీనివల్ల సెక్షువల్ అబ్యూజ్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయగలం. సో ముందు నుంచే ఇది కేవలం
మనకి సంబంధించింది, నేను మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయాలన్న పాయింట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది అండ్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది పిల్లలు నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని వాళ్ళే టచ్ చేసుకుంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి తెలియకది. అండ్ ఎప్పుడు కూడా మనం ఇవి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పినప్పుడు ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు నీ ప్రైవేట్ పార్ట్స్ నువ్వు కూడా టచ్ చేసుకోకూడదు. ఇది కూడా పిన్ చేసి చెప్పాలి. ప్రాపర్గా మనం కూర్చునేటప్పుడు అన్నీ కవర్ చేసుకుని కూర్చోవాలి. ఆడుకుంటూ ఒకటేసారి కింద కూర్చుని పోతుంటారు చిన్నపిల్లలు. చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు పార్ట్స్ కనబడకుండా ఇలా కవర్ చేసుకొని కూర్చోవాలి. ఇది వాళ్ళకి 3 years నుంచి 5 years నుంచి డెవలప్ చేసినట్లయితే పెద్ద అయ్యాక వీటి వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారు. డ్రెస్సింగ్ సెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హ్యాండ్ హైజీన్. అసలు కోవిడ్ వచ్చే వరకు హ్యాండ్ వాష్ ఎలా చేయాలి అనేది మన ఎవరికి తెలియదు. చేసుకోవాలని కూడా చాలా మందికి తెలీదు. 70% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మన చేతుల ద్వారానే మనకి వస్తాయి అనే అవేర్నెస్ ఎవ్వరికీ లేదు. వన్స్ కోవిడ్ వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ ఎలా చేయాలి, దేంతో చేయాలి, సోప్ అండ్ వాటర్ యూస్ చేయాలి, ఈ కార్నర్స్లో కూడా చేయాలి అండ్ 20 seconds చేయాలి. టైం డ్యూరేషన్ కూడా. ఇన్ని పాయింట్స్ మనకు తెలుసా? ఎవ్వరికీ తెలియదు. కోవిడ్ వచ్చిన తర్వాత మనం నేర్చుకున్న గొప్ప గొప్ప లెసన్స్లో ఇదొకటి. ఇది పిల్లలకి తల్లి ఖచ్చితంగా చెప్పాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లకి వాష్రూమ్ యూస్ చేసిన తర్వాత, యూస్ చేయక ముందు, తినే ముందు, తినే తర్వాత కూడా కంప్లీట్గా సోప్ యూస్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ విషయం చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. అండ్ క్లోత్ అవేర్నెస్. చాలామంది టైట్ బట్టలు వేసుకుంటూ ఉంటారు. డ్రెస్సింగ్ అనేది సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి. ఆ సందర్భాన్ని తగ్గట్టు మన డ్రెస్సెస్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. చాలామంది వాష్ చేయని బట్టలే మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. అసలు డ్రెస్ చేంజ్ అనేది ఎందుకు చేస్తాము? మనకు ఒక రిఫ్రెష్మెంట్ అనేది ఇవ్వటం కోసం. కానీ వాష్ చేయని బట్టలు వేసుకోవడం వల్ల మనకు ఆ రిఫ్రెష్మెంట్ వస్తుందా? ఉండదు. మన మైండ్ అస్సలు కామ్గా ఉండదు. చాలా ఇరిటబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం మనమే. సో ఇది అస్సలు ఎంకరేజ్ చేయకండి. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి. చాలామంది పిల్లలు నచ్చిన టీషర్ట్ని మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు నాకు ఆ ఫ్రాక్ నచ్చింది, నిన్న వేసుకున్నావు కదా అంటే పర్వాలేదు ఈరోజు కూడా వేసుకుంటాను అని చెప్తారు. దాని మీద జెమ్స్ ఉంటాయి, నువ్వు బయటకు వెళ్ళొచ్చావు, ఇంత పొల్యూషన్లో తిరగొచ్చాం, ఇంత డస్ట్ ఉంటుంది, సో ఇది నేను వాష్ చేసి ఇచ్చే వరకు మళ్ళీ నువ్వు దీన్ని టచ్ చేయకూడదు, తీసుకెళ్ళి బాస్కెట్లో వెయ్యాలి అనేది 5 years నుంచి డెవలప్ చేయాలి. అండ్ ఫైనలీ నాట్ లీస్ట్ హెయిర్ అండ్ నెయిల్ హైజీన్. ఇది ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ప్రైవేట్ పార్ట్స్ అవేర్నెస్, టాయిలెట్ ట్రైనింగ్, ఈ క్లోత్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఎవరిగా వాళ్ళకి పడే ఇబ్బందులు అయితే అవి బయటకు పెద్దగా కనబడవు. ఈ హెయిర్ హైజీన్ అండ్ నెయిల్ హైజీన్ అనేవి మనతో పాటు పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ఆస్పెక్ట్స్ ఇవి. చాలామంది పిల్లలు వాళ్ళ చేతులు ఎప్పుడు చూసినా తలలోనే ఉంటాయి. ఒక 10 మంది ఆడపిల్లల్ని తీసుకున్నట్లయితే 8 మంది ఆడపిల్లలకి అసలు ఈ హెయిర్ హైజీన్ అనేది లేదు. ఇది ఎవరి తప్పిది? ఖచ్చితంగా పేరెంట్స్దే, ఎస్పెషల్లీ మదర్ది. ఎందుకు అంటే స్టిక్కీగా ఉంటుంది, తలంతా లైస్ ఉంటాయి. వీక్లీ వన్స్ కూడా మాకు టైం ఉండట్లేదు మేము క్లీన్ చేయడానికి అని చెప్తున్నారు. దానివల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంట్లో ఉన్న మదర్స్ గ్రహించలేకపోవడం వల్ల జరుగుతోంది మిస్టేక్. రాసుకుంటూ ఉంటారు, తల్లో చేతులు పెడతారు, ఆ స్టిక్కీగా డాండ్రఫ్ ఉంటుంది, ఆ పేలు ఉంటాయి, ఒక బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుంది. దాంతోపాటే మళ్ళీ అదే చేతులతో తింటూ ఉంటారు. ఎవ్రీ 10 minutesకి హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ కదా. దాంతోనే తింటూ ఉంటారు, గమ్మున చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, పెన్సిల్ టచ్ చేస్తారు, పెన్స్ టచ్ చేస్తారు, రాసేటప్పుడు అది స్టిక్కీగా జారుతూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. సమ్ టైమ్స్ గోర్లల్లో ఉండిపోతుంది. మనం హ్యాండ్ వాష్ చేసిన కూడా గోర్లలో ఉండే మట్టి పోదు, ఆ డాండ్రఫ్ అదంతా కూడా పోదది. సో దానివల్ల ఒక్కొక్కసారి పక్క వాళ్ళు కూడా నీ తల ఏంటి అలా ఉంది, నీ హెయిర్ ఏంటి అలా ఉంది అనేటప్పటికీ మన పిల్లలు చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలామంది మదర్స్ గ్రహించరు. సో వీక్లీ వన్స్ కనీసం 1 hour అయినా పెట్టుకొని నీట్గా ఆయిల్ పెట్టి హెయిర్ మొత్తం క్లీన్ చేయండి. దీనివల్ల మనమే కాదు పక్క వాళ్ళు కూడా బాగుంటారు. అండ్ నెయిల్ హైజీన్. హ్యాండ్ వాష్ చేసినప్పుడు గోర్లలో ఉన్న మట్టి పోదు, ఈ పైన ఉన్నది మాత్రమే పోతుంది. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా నెయిల్స్ అనేవి ట్రిమ్ చేసుకోవాలి. అండ్
చిన్నప్పటి నుంచి కూడా నెయిల్ పాలిష్ అనేది 2 చేతులకి వేయడం అలవాటు చేస్తారు చాలా మంది మదర్స్. మనం క్లీన్ చేసుకున్నట్టుగా పిల్లలు క్లీన్ చేసుకోలేరు చేతులు. ఈ నెయిల్ పాలిష్ అనేది ఎప్పుడైతే మనం తింటామో పిల్లల నోట్లోకి వెళ్తుంది. సో రైట్ హ్యాండ్కి స్కిప్ చేయడం బెటర్. ఒకవేళ మేము వేస్తాము, మేము ఇలాగే 2 చేతులకి వేస్తేనే మాకు బాగుంటుంది అంటే అకేషన్కి వెళ్ళినప్పుడు వేస్తే ఇమీడియట్గా అది అయిపోగానే వెంటనే రిమూవ్ చేసేయాలి. లేదు అంటే తెలిసి మన పిల్లల బాడీలోకి ఒక హార్మ్ఫుల్ కెమికల్ని మనమే పంపించిన వాళ్ళం అవుతాం. అండ్ కమింగ్ టు ఓరల్ హైజీన్, వీ షుడ్ బ్రష్ ట్వైస్ ఏ డే. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరు ఫాలో అవ్వరు. పేరెంట్స్ని అడిగితే మేము చెప్తున్నామండి కానీ వాళ్ళు వినట్లేదు అంటారు. పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తే వినరు, మనం చేస్తే చూసి చేస్తారు. ఫస్ట్ పేరెంట్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇది మన ఇంట్లో డైలీ రొటీన్లో వన్ ఆఫ్ ద స్టెప్. ఇది మనం ఇది చేస్తేనే మనకి డే ఫుల్ఫిల్ అవుతుంది. మార్నింగ్ లేవగానే చేయాలి, నైట్ పడుకునే ముందు చేయాలి. పడుకునే ముందు ఎందుకు చేయాలి అనే అవేర్నెస్ ఎవరు కల్పించరు. మన డే అంతా తిన్న ఫుడ్ అంతా మన పళ్ళ చుట్టూ ఉండిపోతుంది. ఎప్పుడైతే ఫుడ్ అలానే ఉండిపోయిందో క్యావిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి అండ్ బ్యాడ్ బ్రెత్ కూడా వస్తుంది. స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి రాయిపించేటప్పుడు, మీ పిల్లల మౌత్ కొంచెం బ్యాడ్ బ్రెత్ వస్తుందండి, కొంచెం నీట్గా వాష్ చేయించండి, క్లీన్ చేయించండి, దగ్గరుండి బ్రష్ చేయించండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది పేరెంట్స్గా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఇది పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అండ్ అలాగే ఎక్కువ తీపిగా ఉండే వస్తువులు, చల్లగా ఉండే వస్తువులు తినద్దు అన్న విషయం పిల్లలకి చెప్పాలి. అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆడపిల్లకి 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తామో, వన్స్ వాళ్ళు ప్యూబర్టీకి వచ్చిన తర్వాత మెన్స్ట్రేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే వన్స్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మెన్స్ట్రేషన్లో చాలామంది ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఒకేసారి డంప్ చేస్తారు. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడకూడదు, ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇలా క్లీన్ చేసుకోవాలి, చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉంటాం. అలాంటి టైంలో పిల్లలు ప్యానిక్ అయిపోతారు, చాలా స్ట్రెస్కి గురయ్యి అర్థం కాదేమి ఆ మెచ్యూర్ అయిన తర్వాత చాలా కామ్గా అయిపోతారు. సడన్ గా కదా బిహేవియరల్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. ట్రూ. సో అందుకని ఎప్పుడైతే మనం 5 years ఉన్నప్పుడే ఇంట్రడ్యూస్ చేసామో ఫస్ట్ ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. తన పర్సనల్ కేర్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అమ్మాయికి. సో ఆ మెన్స్ట్రల్ పీరియడ్, ఆ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో తను చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మదర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీ పిల్లలకి ఇది మీరు చిన్నప్పుడే ఇంట్రడ్యూస్ చేసి ఉంటే ఆ పాప యొక్క ఫ్యూచర్ హెల్త్కి, విమెన్హుడ్కి, ఒకవేళ మదర్స్ అందరూ మీ పిల్లలకి 5 years ఉన్నప్పుడే ఇవన్నీ కనుక నేర్పించినట్లయితే ఆ పాప యొక్క ఫ్యూచర్ హెల్త్కి అండ్ విమెన్హుడ్కి కూడా ఒక మంచి ఫౌండేషన్ వేసిన వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. ప్రతి తల్లి అన్నీ చెప్తూ ఉంటారు, ఎలా తినాలి, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ నేర్పిస్తాం. కానీ ఆ 5 years ఏజ్లో పర్సనల్ కేర్ ఏదైతే ఉంటుందో, పర్సనాలిటీకి సంబంధించి ఏదైతే ఉంటుందో ధైర్యం చేయరు. బట్ అదొక ఎడ్యుకేషన్గా చూడాలి, వాటిని మనం నేర్పించగలగాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఎవరు ఇంత డీటెయిలింగ్ ఎవరు చెప్పరు. ఎస్పెషల్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో ప్రతి ఆడపిల్ల, ప్రతి తల్లికి షేర్ చేయండి. ప్రతి తల్లి ఇంకొంతమందికి షేర్ అయ్యేలా ఈ వీడియో చేయండి. అండ్ దాంతోపాటు స్కూల్ టీచర్స్ ఎవరు ఈ వీడియో చూసినా స్కూల్లో 1-2 సార్లు పేరెంటింగ్ మీట్లో ఈ వీడియోని టెలికాస్ట్ చేయండి. అండ్ స్కూల్ ప్రతి పేరెంట్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే హైజీన్ అనేది చాలా 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 అవసరం. అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలనుకున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.